హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వ్లాగ్స్ అండి. ఈరోజు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు సండే ఫ్రెండ్స్, హాలిడే అయితే ఉంది కదా. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మాకు ఎవ్రీ సండే హాలిడే అయితే ఉంటుందన్నమాట. అంటే వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. మాతో పాటు అలాగే మా అన్న కూడా ఉంది ఫ్రెండ్స్ హాలిడే ఈరోజు. మా అన్న అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఇలా బయటకు వెళ్ళి. ఇప్పుడైతే ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఫిష్ తిని చాలా రోజులైందనమాట. మా అన్న అయితే తీసుకువెళ్తున్నాడు ఫ్రెండ్స్. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అక్కడ అద్దం దగ్గర స్ఫటికమాల అయితే మా అన్న రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అలా శివనామాలు చెప్పుకుంటూ స్ఫటికమాల చేతిలో పట్టుకొని మంత్రాలు చదువుతూ ఉంటాడనమాట. చూడండి, ఇలా దారిలో అయితే వెళ్తున్నాము. ఎండ చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ కోవిడ్లో అయితే. ఇప్పుడైతే నా మెమోరీస్ అయితే అన్నీ గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే నేను బిఫోర్ 10 years అయితే ఇక్కడ వర్క్ చేశాను, సాలోన్ వర్క్. చాలా నచ్చిన సాలోన్ అన్నమాట. చూడండి, అక్కడ సాల్ట్ అని రాసున్నారు కదా, ఆ సాలోన్ పేరు సాల్ట్ అన్నమాట. మై ఫేవరెట్ సాలోను. ఎందుకంటే నేను మానేసింది అక్కడ నాకైతే ఎక్కువ దూరం అనిపిస్తుంది. అందుకనేసి మానేసి వేరే చోట అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఆ సాలోన్ అయితే మైండ్లోకి వచ్చేసింది. చూడండి, ఇప్పుడైతే సిగ్నల్ లెఫ్ట్ అయితే తీసుకున్నాడు మా అన్న. చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి. చూడండి, అంతా చాలా గ్రీన్గా ఉంది ఇక్కడంతా. మేము చాలా ఇయర్ అయితే అయింది అనమాట ఇక్కడికి వచ్చేసి. వీక్లీ 1 టైం వస్తూ ఉన్నాం అప్పుడు, కానీ ఇప్పుడైతే 1 year అయింది ఇక్కడికి వచ్చేసి. ఇలా దారులు వెళ్తూ ఉంటే చూడండి, అలా అసెంబ్లీలు అయితే కనిపించాయి అన్నమాట కోవిడ్ వాళ్ళవి. ఇక్కడైతే రెస్టారెంట్లు అలాగే అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ 2 టవర్లు వచ్చేసి ఇక్కడ కోవిడ్లో వాళ్ళ కరెన్సీ నోట్ల పైన అయితే ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఖర్జూరం చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఇంటి దగ్గర ఎలాగో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా, అలాగా ఇక్కడ వీళ్ళకు ఖర్జూరం చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క హౌస్లో ఒక 4-5 అలాగుంటాయి. ఇక్కడ రోడ్ల పైన అయితే అలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్, కానీ ఎక్కువ ఎండ అయితే ఉంది. చూడండి, అలా సముద్రం సైడ్ అయితే వెళ్ళామన్నమాట. ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్, కానీ అలా డోర్ అయితే క్లోజ్ చేసి అలా ఏదో పేపర్ అయితే రాసున్నారన్నమాట. చూడండి, అలా పడవలు అయితే ఉన్నాయి అక్కడ. అంటే మేము ఇప్పుడైతే ఆ బ్రిడ్జి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాము. అక్కడ క్లోజ్ చేశారు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, చాలా పెద్దగా ఉండే ఫ్రెండ్స్ చేపలు అయితే. అవే తీసుకున్నాము అన్నమాట. 2 చేపలు అయితే తీసుకున్నాము. చేపల మార్కెట్లో చాలా అంటే ఎక్కువ జనం అయితే ఉన్నారనమాట. ఫైనల్గా ఆ మార్కెట్ లోపలికి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే పెద్ద చేప అన్నమాట. ఇక్కడైతే మా అక్క అయితే పెన్నుతో కలబెడుతుంది. చేత్తో పట్టుకో అంటే లేదు, కరుస్తుందేమోననేసి భయపడుతుంది. అలా చేయి పెట్టినాక అతను అయితే మమ్మల్ని భయపెట్టించాడు. చూడండి, చాలా పెద్దది ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం వచ్చానన్నమాట అక్కడికి. చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే ఈ యొక్క 2 kilo తీసుకున్నాము అన్నమాట. ఆ పెద్ద చేప వచ్చేసి 2 తీసుకున్నాము. ఎందుకంటే మా అన్నోళ్ళకి అలాగే మాకు కదా, మేము ఎక్కువ ఉంటామన్నమాట. ఇవైతే కోవిడ్ వాళ్ళ చేపలు అన్నమాట. వాళ్ళైతే ఎక్కువ ఫిష్ బిర్యానీ అయితే చేసుకుంటారు. మనమైతే ఇలాంటివి తినలేమన్నమాట. మనం ఎక్కువ తినేది ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ చేప అయితే తింటాము. ఇది కూడా చాలా పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి. టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడైతే వీళ్ళు ఇలా బకెట్లు అయితే పెట్టి ఇలా ఇంటి దగ్గర సంత ఎలాగ ఉంటుందో అలాగా వేలం పాటలాగా చేస్తారంట.
చాలా మంది అయితే అరుపులు అయితే గట్టి గట్టిగా వినబెడుతున్నాయి. ఫైనల్గా చేపలు అయితే కటింగ్ చేపించుకుంటున్నాం ఫ్రెండ్స్ అక్కడే. ఎందుకంటే పెద్ద చేప కాబట్టి మనకు తెలియదు ఎలా క్లీన్ చేసుకోవాలో. వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది అనేసి నేనైతే కొద్దిగానే తీస్తున్నాను అన్నమాట వీడియో. వాళ్ళైతే ఫాస్ట్గా కట్ చేస్తారు కదా ఫ్రెండ్స్, మనమైతే చేసుకోలేము అలాగా. చాలా టైం అయితే పడుతుంది అన్నమాట. చూడండి మేము తీసుకున్న చేపలు ఆ 2 అన్నమాట. ఫైనల్గా తీసేసుకొని బయలుదేరాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిష్ తీసుకున్న తర్వాత సూపర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. లూలు హైపర్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే కొద్దిగా వెజిటేబుల్ అలాగే కొద్దిగా సామాన్లు అయితే తీసుకోవాలి ఇంట్లోకి, అందుకనేసి వెళ్తున్నాము. మనకు వారానికి ఒకసారి ఉంటుంది కదా హాలిడే. ఆ హాలిడే రోజు వెళ్తే అన్నీ తీసుకోవచ్చు అన్నమాట. మర్చిపోకుండా మనకి ఇంట్లోకి ఏం కావాలనో అవి తీసుకొచ్చుకోవచ్చు అన్నమాట. ఇలా దారిలో వెళ్తూ ఉంటే చూడండి అక్కడ పెద్ద పెద్దవి అయితే కనిపిస్తున్నాయి. అవి వచ్చేసి మన ఇండియాకి కార్గో వేసుకోవడానికి మిషన్లు అన్నమాట. ఆ ఏరియా మొత్తం కార్గోకి సంబంధించింది అన్నమాట. వెజిటేబుల్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రూట్ సెక్షన్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. చూడండి చాలా ఫ్రెష్గా బాగున్నాయి అన్నమాట. జ్యూసులు అలాగే అన్నీ ఉన్నాయి. కానీ నేను వీడియో తీస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చేసి వీడియో తీయద్దమ్మా అనేసి అన్నాడు, అందుకని తీయలేదు. చూడండి బనానా లీవ్స్ వచ్చేసి మన ఇండియా డబ్బులు వచ్చి 300 రూపీ పడతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి 1 kg అలా ఉంది చూడండి. అలాగే మామిడి పండ్లు కూడా చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైనల్గా తీసేసుకొని అయితే వెళ్తున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ అయితే చేసేసి ఇలా ఫిష్ కర్రీ అయితే చేశాను. చూడండి మనకు పీసులు చూడండి చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి చికెన్ 65 అయితే చేశాను. మా సిస్టర్ అయితే ఫిష్ కర్రీ అయితే తిందన్నమాట ఆ అమ్మాయి కోసానికి నేను ఇలా చేశాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.